రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తూర్పు ఫ్రంట్లో రష్యాకు చెందిన అత్యాధునిక Su-35 మల్టీ రోల్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లుగా యుక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. మరో రష్యన్ వైమానిక ఉగ్రవాదిని నేలకూల్చామని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. అయితే దాడి ఎలా నిర్వహించారు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటనపై రష్యా అధికారికంగా స్పందించలేదు. Su-35 రష్యా వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన 4వ తరం మల్టీ రోల్ యుద్ధ విమానాల్లో ఒకటి. గగనతల ఆధిపత్యం సాధించడం, దీర్ఘ దూర క్షిపణి దాడులు, భూలక్ష్యాలపై బాంబు దాడులు వంటి కీలక ఆపరేషన్స్ లో ఈ విమానాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అధునాతన రాడార్, శక్తివంతమైన ఇంజిన్స్, దీర్ఘ శ్రేణి ఆయుధ వ్యవస్థలు దీని ప్రత్యేకత. ఇటీవల జూన్ 26న రష్యా ఆక్రమిత క్రిమియాలో బెల్బెక్ ఎయిర్ బేస్ పై నిర్వహించిన దాడిలో రష్యా MiG-29 యుద్ధ విమానం ధ్వంసమైనట్లుగా యుక్రెయిన్ సైనిక గూఢాచారి సంస్థ వెల్లడించింది. ఆ ఘటనతో రష్యాకు కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని యుక్రెయిన్ అంచనా వేసింది. యుక్రెయిన్ సైనిక గణాంకాల ప్రకారం పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా 436 యుద్ధ విమానాలు, 353 హెలికాప్టర్లను కోల్పోయినట్లుగా పేర్కొంది. అయితే ఈ గణాంకాలను రష్యా అంగీకరించలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.